రాజాధిరాజ రాజమాతాండ సాహితీ సమరంగన సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ వారు విచ్చేస్తున్నారు. అందరూ ఆసీనులు కండి. అష్ట దిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతరమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తపదులను పూరించి ఆశ కవిత వినోదం సాగిద్దాం. రాజేంద్ర కవిచంద్ర, నేటి భువన విజయ సభను మీతో ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్ద నామత్య. కానీ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువచ్చుపడడం గల కారణం ఏమిటో? అదేంటి సూరన కవి, మందార మకరందాలు జాలువారే మన తెలుగును ఇష్టపడని వారెందరే? తెలుగదేలనందువా? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద మమకారం ఎవరికి ఉండదు? పెద్ద నామాధ్య కౌలారా, మేము పద్యమును తర్వాత పూరిస్తాం. ముందు మీరు పద్య పూరణకు పూనుకోండి. అభిప్రాయమే శిరోధార్యం. పెద్ద నామాధ్య మీ పద్య పూరిన సమస్య అందుకోండి. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా, అగ్రజానుజులైరనుజాగ్రజులుగా దీనిని పూరించండి. ఆహాహా, ఏమి సమస్యనిచ్చారు ప్రభు. అన్నలు తమ్ముళ్ళయ్యారు, తమ్ముళ్ళు అన్నలయ్యారు. ఇదిగోండి నా పూరణ. పుష్యమిన్ భరతాగ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానజులైరనుజాగ్రజులుగా, అగ్రజానజులైరనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మ భరత శత్రుఘ్నులని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగునది నియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె ప్రజలకు ఒక పరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు శర్కరతోను నరించి ఆచ, కడున్బెట్టుడు చూగరి మరిచె వర్తగుండు, ఆకరినెత్తుకబోయి ఎలుక కలుగునది నియన్, ఆకరినెత్తుకబోయి ఎలుక కలుగునది నియన్. ఆహా, ఇంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలగా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వాటిని పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మలిచాడని, దానిని ఎలుక ఈడ్చుకుంటూ రంధ్రంలోకి పోయిందన్న మీ భావం ఈనుల విందుగా ఉంది. బహుబాగు బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న, గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాట తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేవు, అయినా దైవకృపతో పూరించగలరు. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచుటెట్టగా, విని అయ్యో విని అయ్యో, వీడనా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన ఘన సంపన్న, గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పే వీళ్ళ హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటాలి. ఆడి తప్పే మనిషిని
గాడిద కొడుకుని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ బలా. గుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు దీనిని పూరించండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు. అయినా చక్కని పూర్ణ కావిస్తాం. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్ను నిన్నునని లయతాల సంగతుల గానకళా పరిపూర్ణ మానసమున్న పలుకు నిరాగముల ముదమునల్లుచు పలుకునిట్టులన్ నన నన నాన నాన నన నాన 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 నాన. బల శ్రీకాళహస్తీశ్వరి వరప్రసాదం కవిత్వంగా పొందిన ధూర్జటి భువన విజయ కవులను చూసి జానపదలు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనం గురించి పొలంపడులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుగుణంగా మిక్కిలి సంతోషంతో ఇన్ని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పనిలో పాటలతో పాటు పద్యాలను కూడా పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. రామకృష్ణ, తదుపరి మీదే వద్దు. మీ పదగుంపనాన్ని నే మెరుగుదాము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక శీర్షపద్యం చెప్పండి. మేలేని దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించని మహాప్రభు. మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు మేకతోక తోకకు మేక మేకతోకకు మేకతోక మేకతోకకు మేకతోక మేకతోకతోక తోక తోక మేక మేకతోకతోక తోక మేక మేకతోకతోక తోక తోక మేక మేకతోకతోక తోక మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు వెనుక బాగాన తోక ఉందా? ఆ తోక వెనుక మరో మేక ఉందా? ఇలా మేకల మంద పోతున్న తీరును మీరు మేకా తోక అన్న దత్తపదాలతో చిక్కగా చెప్పిదివి రామకృష్ణ. శభాష రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపున పదనే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. మహాప్రభు, రామభక్తుడినైన నాకు భారతార్థ పూరణనిచ్చారు. పూరణ చేసేదను. ఓయి కురురాజా, ఓయి కురురాజా, నీ కొడుకుత్త గోల కొండవలెనుండు వినుమూలముండదింక భండనమ్మున కెలిపింతు పాండుసుతుల నురమునన్ బూలదండరే కొత్తగుండ నురమునన్ బూలదండరే కొత్తగుండ. ఓయి కురురాజా, కుమారుడు దుర్యోధనుడు ఉత్తగోల కలిగిన మనసువాడు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధిబలం లేనివాడు. నా మాట విను, యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు యుద్ధాన్ని గెలుస్తారు, ఈ కుమారులు అందరూ మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను రేకు ఒత్తకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. ధన్యవాదాలు. పింగళి సూరన, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను పూరించమని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీకృష్ణ దేవరాయలు కోరినట్లేగానే వినిపిస్తాను. మస్త్యమై జడనిది మడించే సోమకున్ కూర్మమై కవిపు కొండన్ మోసే గిడియై హిరణ్యాక్షకు గీటడంగించెను హరియై వధించె ప్రహ్లాదజనకు వటుడై బలిదనజు వంచించి కుదించె భార్గవుండై శత్ర పంచించండే దశరథ రాముడై దశకంఠం తెగటార్చె శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుల శ్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తలను దృంగం చేసే గల్కి అయి మెచ్చ సంతతిన్ బిట్టు మార్పు
హరిదశవతార చరిత్రమభినుతమ్రు హరిదశవతార చరిత్రమభినుతమ్రు. మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి బాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని చంపాడు. నృసింహమై హిరణ్యకశిపుణ్ణి చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రాముడిని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టలను అంతం చేశాడు. బుద్ధుడై పుర స్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని అంతం చేశాడు. కల్కిహై ఈయన జనులను అంతం చేశాడు. శ్రీహరి దశావతార కార్యకారణాలను పూరించి అందరినీ రందింపజేశారు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు అందిస్తాను. కానివ్వండి. సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, సమస్యను అందివ్వండి. అనుకోండి ప్రభు. అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. కవి పండితులారా, నా కీర్తిని దిగాంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం పూరించదను. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరందరే అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. సభలో కొందరు పాండిత్యమే ఘనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడే వారు, నీతికి సంపదకు లీనమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిని మన రాజ్యంలోని ప్రజలు సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. అష్టదిగ్గజ కవులారా, మీ సమస్య పద్యపూరణ గానంతో మా మనసెంతో మురిసింది. సభికులందరకు కృతజ్ఞతలు. స్వస్తి. ధన్యవాదాలు మహాప్రభు. నా పేరు జ్యోతిస్వరూప్. నేను 9వ తరగతి S48 విభాగం నుంచి చదువుతున్నాను. నేటి భువన విజయ సభలో నా పాత్ర శ్రీకృష్ణదేవరాయలు. అందరికీ నమస్కారం. నా పేరు అబాస్ కుమార్. నేను 9వ తరగతిలో T1 విభాగంలో చదువుతున్నాను. నేను ఈ నాటకంలో భట్టుడు క్యారెక్టర్ చేస్తున్నాను. నా పేరు ప్రణయ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ నాటకంలో రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి అనే క్యారెక్టర్ని తయారిస్తున్నాను. నా పేరు సనత్. నేను 9వ తరగతి T1 విభాగంలో చదువుతున్నాను. జరుగుతున్న నాటకంలో నేను ముక్కు తిమ్మన అనే పాత్ర పోషిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను అభిరామ్. నేను 7వ తరగతి స్పార్క్ విభాగంలో ఈనాటి భువన విజయంలో తెనాలి రామకృష్ణ అనే పాత్రను పోషిస్తున్నాను. నా పేరు చరితేష్. నేను 9వ తరగతి T2 విభాగం నుంచి చదువుతున్నాను. ఈ నాటకంలో నా పాత్ర పింగళి సూరన. నా పేరు హరికిషన్. నేను 7వ తరగతి S48 విభాగం నందు చదువుతున్నాను. నేను ఈ నాటకంలో దూచడి కవిగా పాత్ర పోషిస్తున్నాను. నా పేరు శశి. నేను 9వ తరగతి S48 విభాగం నుంచి చదువుతున్నాను. నేను ఈ భువన విజయ నాటకంలో అల్లసాని పెద్దన్న పాత్రను పోషించాను. నా పేరు శ్రీకర్. నేను 9వ తరగతి T1 విభాగంలో చదువుతున్నాను. నేటి సభలో నా పాత్ర అయ్యరాజుల రాముడు. అందరికీ నమస్కారం. నా పేరు రత్నదీప్. నేను 9వ తరగతి B1 విభాగంలో చదువుతున్నాను. నేటి భువన విజయ కార్యక్రమంలో నా పాత్ర మాదయ్య గారి మల్లన్న. అందరికీ నమస్కారం. నా పేరు కె యశ్వంత్. నేను 8వ తరగతి విభాగంలో B2 విభాగంలో చదువుతున్నాను. నా పాత్ర భటుడు.